సద్గురు కాళీకృష్ణ భగవాన్ వారితో నాకున్న అనుభవాల్లో ఈరోజు 4వ అనుభవం. మొదటగా ఒక శ్లోకంతో మొదలు పెడతాం. ఓ కాళీకృష్ణ పరమేశ్వర, నా ఆత్మ నీవు, నా బుద్ధి జగన్మాత సీత మహాలక్ష్మి మహాదేవి, నా ప్రాణాలే మిత్రులు, నా శరీరమే ఇల్లు, నేను అనుభవిస్తున్న సౌఖ్యాలే నీ పూజలు, నా నిద్రే తపస్సు, నా సంచారమే నీకు ప్రదక్షిణం, నేను పలికే మాటలే నీ స్తోత్రాలు, నేను చేస్తున్న పనులన్నీ నీ ఆరాధనలే. జై జై జగన్మాత, జై జై కాళీ కృష్ణ భగవాన్. నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకరోజు కొబ్బరి చెట్లకి వేళ్ళు తవ్వుదామని చెప్పి నేను గుణపము పార పట్టుకుని కొబ్బరి తోటలోకి వెళ్ళుచున్నాను. ఆ వెళ్ళే సమయంలో గురువుగారు ఒక చేత్తో పార, ఒక చేత్తో భుజం మీద గుణపం పట్టుకుని నేను వెళ్తున్నాను. అదే సమయంలో గురువుగారు ఒరే ప్రసాద్ ఇలా రా అని పిలిచారు. పిలిస్తే వెంటనే పిలవడం తడడం కానీ ఇంకా నా చేతిలో ఏముందో చూసుకోకుండా డైరెక్ట్గా గుణపం పారతో అలాగే పరిగెట్టుకుని గురువుగారు ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయేటప్పటికి ఈ గుణపం ఇలా భుజం మీద ఉంది కదండి, డైరెక్ట్గా వెళ్ళిపోయేటప్పటికి వదలలేదండి. పిలిచారు, వెళ్ళిపోయానండి అంతే. వెళ్ళిపోయేటప్పటికి ఆయన బాడీకి నాకు గుణపానికి 6 అంగుళం గ్యాప్లో ఆగిపోయానండి. ఆగిపోతే భయం వేసేటప్పుడు టక్మని బయటికి వెళ్ళి ఆ గుణపం పార బయట పడేసి వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డానండి. నిలబడగానే గురువుగారు ఫస్ట్ ప్రశ్న ఏమేశారంటే అండి, ఒరే మన ఆశ్రమం పక్కన ఏముందిరా అని అడిగారు. సడన్గా అలా అడిగేటప్పటికి నేను వెంటనే దాన్ని చెప్పలేకపోయానండి. కానీ చేపు తమాయించుకుని ఆశ్రమం పక్కన కాలువ ఉందండి అన్నాను. మన ఆశ్రమం పక్కన బాదంపూడి ఆశ్రమం పక్కన కాలువ ఉంటుందండి, పంట కాలువ ఉందండి అన్న. కాలువ ఉంది కదా, కాలువలో ఏముందన్నారు. కాలువలో ఏముందంటే నీళ్లు ఉన్నాయండి అన్నారు. ఆ నీళ్లు నీకు దేనికి పడుతున్నాయి అన్నారండి. అంటే నేను కొంచెం అది తానం చేయించండి అన్నాను. మరి తానం చేసేవా అన్నారండి. తానం చేశాను అన్నాను. ఎలా ఉందన్నారండి. ఎలా ఉందంటే బాగుందండి అన్నాను. ఇంకా దేనికి ఉపయోగపడతాయి అన్నారండి. ఇంకా దేనికంటే నేను తాగొచ్చండి అన్నాను. తాగేవా అన్నారండి. తాగానన్నాను. ఎలా ఉందన్నారండి. బాగున్నాయి అన్నారు. అంటే కాలువలో ఉన్నటువంటి నీరు నువ్వు తానం చేసావు, బాగానే ఉంది. తాగావు, బాగానే ఉంది. లోతు ఎంతో నీకెందుకురా, ఆ కాలువ లోతు ఎంతో నీకెందుకు. లోతులోకి వెళ్ళి ఉంటే మొసలు ఉంటుంది. ఆ మొసలు పట్టుకుందనుకో సర్వనాశనం అయిపోతావు. అందుచేత నీ జీవిత కాలంలో ఎప్పుడు కూడా నా నామం అయినటువంటి ఓం నమో కాళీకృష్ణ భగవాన్ అంటే ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించక పో అన్నారండి. ఇదేంటి, నేను ఏదో కొబ్బరి చెట్లు ఏళ్ళు కొట్టడానికి బయలుదేరివ్వండి ఇలా పిలిచి ఇలా ప్రశ్నలు వేసి ఇలాగన్నారేంటి అన్నది అనుకుని ఇంకా అలాగే వెళ్ళిపోయానండి. అలాగా నేను ఆశ్రమంలో పనులు చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి నాకు గురువు దయ వల్ల నా మనసుకు స్ఫురించింది ఏంటంటే, ఆయన ఏం చెప్పారు, ఓం నమో కాళీకృష్ణ భగవాన్ అంటే ఏంటో నీ జీవితకాలంలో ఎప్పుడూ ప్రయత్నించవద్దు అన్నారండి. నాకు దాన్ని బట్టి నాకు స్ఫురించింది ఏంటంటే, నేనేం చెప్తే చెయ్యి, ఎందుకు ఏంటి అని అడక్క అన్న భావన నాకు స్ఫురించి ఆ గురువుగారు భౌతికంగా ఉన్నప్పటి నుంచి ఎప్పటికీ కూడా ఆ గురువు మా కాళీకృష్ణ భగవాన్ గారు జగన్మాత సీతామలక్ష్మి సమేత మాతాజీ ఏదైతే చెప్పారో అదే మా కుటుంబం నేను పాటిస్తూ ముందుకెళ్తున్నాం. జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్.